హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. ఈరోజు మీ దగ్గరికి అడోలసెన్స్ అనే ఒక సినిమా గురించి మాట్లాడాలని వచ్చాను నేను. ఈ సినిమా ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏం ప్రకంపనలు సృష్టిస్తుంది అంటే పిల్లల మానసిక ఆరోగ్యం, పిల్లల ఆలోచనలు. ఒక జస్ట్ 13 to 14 years ఉన్న పిల్లవాడి యొక్క అంతరంగం ఎంత భయంకరంగా ఉండే అవకాశం ఉందో దాని గురించి ప్రశ్నలు, చర్చలు. కొన్ని దేశాలైతే వాళ్ళ స్కూళ్ళల్లో తప్పకుండా ఈ సినిమా టీచర్లకి, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ చూపించాలనే ఒక జియో కూడా జారీ చేసిందట. మరి అంతగా ఉన్న ఈ సినిమాలో ఏముంది, మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఈ సినిమా కొంత కేస్ స్టడీగా చదవడం వల్ల ఆసక్తి జనరేట్ అయింది. ఇదే విషయాన్ని మన ప్రజలతో కూడా మనం షేర్ చేసుకుంటే ఇంకొంతమంది ఆ సినిమా చూసి ఆ సినిమాలో ఉన్న ఎసెన్స్ని అర్థం చేసుకొని ఇటు పేరెంట్స్, అటు టీచర్స్, ఇటు పిల్లలు కూడా కొంత అవేర్నెస్, కొంత అలర్ట్నెస్ సోషల్ మీడియా పట్ల వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి దాని గురించి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనే ఒక ఆశతోటి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. సినిమా టూకీగా ఏంటంటే జెమీ అనే ఒక 13 years old బాయ్ కేటీ అనే వాళ్ళ క్లాస్మేట్ని కత్తితో పొడిచి చంపుతాడు. ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దాని గురించే ఈ సినిమా మొత్తం. పిల్లవాడు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురై ఈ హత్య చేయాల్సి వచ్చింది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం టీనేజ్ వయసుని చాలా రెబల్గా, చాలా అగ్రెసివ్గా, చాలా ప్రొయాక్టివ్గా మనం చూస్తూ ఉంటాం. ప్రొఫెసర్ హాల్ ప్రకారము టీనేజ్ వాళ్ళ జీవితం అంతా కూడా స్ట్రెస్ అండ్ స్టార్మ్గా గుర్తిస్తారు. ఈ జెమీస్లో క్యారెక్టర్ కూడా ఎగ్జాక్ట్లీ దాన్నే గుర్తించేట్టుగా చేస్తుంది మనకి. ఈ సినిమాలో ఇతను చంపిన తర్వాత పోలీసులు వస్తారు, పట్టుకొని వెళ్తారు. తల్లిదండ్రులు కూడా చాలా డినై చేస్తారు. పిల్లవాడైతే అబ్సల్యూట్గా డినై చేస్తాడు. ఏం చంపలేదు, నాకు తెలియదు అని, అట్లాంటి వాడిని కాదంటారు. తల్లిదండ్రులు కూడా ఈ పిల్లవాడు అట్లాంటి వాడు కాదండి, చాలా ఒబీడియంట్ పిల్లాడు అని చెప్తారు. కానీ వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత తల్లిదండ్రులు మొత్తం షాక్ తింటారు. దే కెనాట్ బిలీవ్ దిస్. ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేశాడు ఈ పిల్లవాడు. దీని నేపథ్యంలోకి వెళ్తే క్రైమ్ చేయడము, ఇలాంటి పరిస్థితి రావడము మనము ఎట్టి పరిస్థితిలో దీన్ని యాక్సెప్ట్ చేయము. మనం ఇచ్చే ఏ ఎక్స్ప్లెనేషన్ అయినా సరే, ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉన్నప్పటికీ ఇది జస్టిఫికేషన్ కాదు. కానీ ద సైకాలజీ బిహైండ్ దిస్ సిచ్యువేషన్, సోషాలజీ బిహైండ్ దిస్ క్రైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఒక కేస్ స్టడీలో చూస్తే ఈ జెమీ అనే పిల్లవాడు ఎన్ని రకాలైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చెప్పడం ప్రయత్నం చేశారు. అదే విషయాన్ని నేను కొన్ని పాయింట్స్ నోట్ చేశాను, అది మీకు తెలియజెప్తాను. ఏంటంటే జెమీ ఫాదర్ ఈజ్ వెరీ అగ్రెసివ్ మ్యాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపాక్ట్. తర్వాత పిల్లవాడికి చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, అలాగే లో సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. ఎట్లాంటి, నేను వీక్ పర్సనాలిటీ, నేను అందరి మేల్లా లేను, నేను స్ట్రాంగ్గా లేను అని ఒక సెల్ఫ్ ఇమేజ్ తన పట్ల తను ఏర్పరచుకుంటాడు. అలాగే తన జీవితంలో బయట, అలాగే స్కూల్లో కూడా బుల్లింగ్కు గురి కాబడతాడు, వీక్ పర్సనాలిటీ అని. అంతేకాకుండా తను ఉన్న ఇన్స్టా అకౌంట్లో కానీ, ఫేస్బుక్లో కానీ తను చాలా ర్యాగింగ్ గురి కాబడతాడు, బుల్లింగ్ చేస్తారు అందరూ. తను ఆల్రెడీ ఈ మానోస్పియర్ అని ఒక గ్రూప్ ఉంది. ఈ మానోస్పియర్ గ్రూప్ ఏం చేస్తుంది ఇంటర్నెట్లో అంటే, నిరంతరము మ్యాన్ అంటే ఎట్లుండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత మ్యాకో ఉండాలి, ఎంత మస్కులిన్గా ఉండాలి, ఎంత వెల్ బిల్ట్ బాడీ ఉండాలి అని చెప్పి మగవాళ్ళ యొక్క మస్కులినిటీ గురించి, మ్యాకో పర్సనాలిటీ గురించి వాళ్ళు పదే 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 చెబుతూ ఉంటారు. ఇవన్నీ కంటెంట్ అంతా, ఇదంతా కూడా పిల్లవాడు దాన్ని కన్జ్యూమ్ చేసి తనకు ఆపాదించుకుంటూ ఉంటాడు. అరే నేను అట్లా లేను కదా, సో ఏ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడదు, ఏ అమ్మాయి నాతో స్నేహం చేయడానికి రెడీగా ఉండదు అనే క్రమంలోనే ఈ కేటీ అనే అమ్మాయి తోటి ఈ ఇన్స్టాలో అమ్మాయి వీడిని సైబర్ బుల్లింగ్ చేస్తుంది. దాంతో వాడు ఇంకా కృంగిపోతాడు. అటు బయట స్కూల్లోనూ బుల్లి కాబడతాడు, ఇటు ఆన్లైన్లో కూడా బుల్లి కాబడతాడు, ఇటు ఇంట్లో కూడా తనకంటూ ఒక సిగ్నిఫికెంట్ రికగ్నిషన్ లేకపోతుంది. ఇవన్నీ కలిసి
వాడికి చుట్టుపక్కల సమాజం మీద, తర్వాత వ్యక్తుల మీద విపరీతమైన ద్వేషం జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఇన్సెల్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తుంటారు, 80% ఆఫ్ ద ఉమెన్ విల్ లవ్ ఓన్లీ 20% ఆఫ్ ద మెన్ అని. ఎందుకు? వాళ్ళు ఊహించుకున్న ఈ మానోస్పియర్లో చెప్పిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు లేవు, కాబట్టి నన్ను ఎప్పుడు కూడా ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు, నేను రిజెక్టెడ్ క్యాండిడేట్ అనే భావన పిల్లవాడికి కలుగుతుంది. ఇన్ని రకాలుగా ఆ పిల్లోడి మీద అటాక్ అయినప్పుడు పిల్లవాడు చాలా నిస్సహాయంగా లోపల కుమిలిపోతుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే కేటీ ద్వారా వచ్చిన, అమ్మాయి ద్వారా వచ్చిన ఈ సైబర్ బుల్లింగ్ తనని డిస్క్రిమినేట్ చేయడం, తనని బుల్లీ చేయడం, టీజ్ చేయడం, నువ్వు పవర్లెస్ అని మాట్లాడడం, ఇవన్నీ కూడా తనలో ఒక ద్వేషం బయలుదేరుతుంది. తను పవర్ఫుల్ అని చూపించుకోవాలనుకుంటాడు. ఇంతకోసమని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ దగ్గర చాకు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చాలా కత్తిపోట్లు ఓడిస్తాడు, చంపేస్తాడు. అయినా కూడా తను గిల్టీ కాదని ప్లీడ్ చేస్తూ ఉంటాడు. చివరికి సైకాలజిస్ట్ వచ్చి షీ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నీ ఉద్దేశంలో ఉమెన్ అంటే ఏంటి? నువ్వు ఈ ఉద్దేశంలో ఎలాంటి అమ్మాయిలను ఇష్టపడతావు అంటే ఆ పిల్లవాడు చాలా నిస్సంకోచంగా అమ్మాయి, ఆ లేడీస్ నాకు అట్రాక్ట్ అయ్యారు, నేను వాళ్ళని అట్రాక్ట్ కాబడుతున్నాను అని మాట్లాడతాడు. సైకాలజిస్ట్ అంటాడు, 13 years ఓల్డ్ బాయ్, నువ్వు అంత పెద్ద లేడీస్ గురించి, పెద్దవాళ్ళ గురించి అట్లా మాట్లాడొచ్చా అని కూడా క్వశ్చన్ వేస్తుంది. వీటన్నిటి వెనకాల సోషల్ మీడియాలో కన్జ్యూమ్ చేసిన కంటెంట్ ఒక వ్యక్తి, ఒక టీనేజర్ని ఎంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికి ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. టీనేజ్లో ఉన్న వ్యక్తుల్ని, పిల్లల్ని మనం ఏమంటాం? ఇమ్మెచ్యూర్ అంటాం. ఎందుకు అంటున్నాం మనం ఇమ్మెచ్యూర్ అని? ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ పుట్టి నుంచి 24 years వరకు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అంటే ఏంటి? ఎమోషనల్గా వాళ్ళు ఎబిలిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కావడం, ఫీల్ కావడం అని ఉంటుంది తప్ప ప్రీఫాంటల్ కార్టెక్స్ అని మన ఫేస్ వెనకాల ఉంటుంది, ఫస్ట్ ఏరియా, అందుకే ప్రీఫాంటల్ అంటారు. ఇది మేజర్గా ఒక కాగ్నిటివ్ ఎబిలిటీని పెంచుతుంది, కానీ దాని కన్స్ట్రక్షన్ చాలా టైం పడుతుంది. 13 yearsకి అది ఇంకా ఫామ్ కాదు. దాంతో ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం, ఏది ఉపయోగిస్తే నాకు ఉపయోగం ఉంటుంది, ఏది ఆలోచిస్తే నాకు బాగుంటుంది, ఎలాంటి యాక్షన్ చేస్తే ఇది నాకు చెడ్డ పేరు తెస్తుంది, ఏ యాక్షన్ చేస్తే నాకు మంచి పేరు తెస్తుంది, ఏ యాక్షన్ చేస్తే నేను, నా కుటుంబం సేఫ్గా ఉంటారు, ఏ యాక్షన్ చేయకుంటే అది నాకు నష్టం నివారణ చేస్తుంది, నష్టం తెస్తుంది అనే విషయాల గురించి ఏ కాగ్నిటివ్ డెవలప్మెంట్ సరిగా జరగని వయసు ఉంటుంది. అలాంటి వయసు లోపల ఇలాంటి బుల్లింగ్ జరిగినప్పుడు ఆ వ్యక్తి విపరీతంగా మదనపడి లోపల ద్వేషం పెంచుకొని అలాంటి కాగ్నిటివ్ ఎబిలిటీ లేని పరిస్థితి లోపల ఆ బాబు వెళ్ళి ఆ అమ్మాయిని చంపుతాడు. ఇది మొత్తం అడోలసెన్స్ సినిమా యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ మనం తల్లిదండ్రులుగా మనం ఏం నేర్చుకోవాలి, టీచర్లుగా ఏం చేయాలి, పిల్లలకి ఏం నేర్పించాలి అంటే టీనేజ్ వయసులో ఉన్నప్పుడు వ్యక్తులు ఏమి కంటెంట్ చూస్తున్నారు, తల్లిదండ్రులు తప్పకుండా మనం ఒక కన్ను పెట్టాలి అనే విషయాన్ని చూపిస్తుంది. అయితే ఇలా చూసిన వాళ్ళందరూ ఇలానే మర్డర్గా మారతారా అంటే నో, అందరూ మారరు. కానీ కొందరు డెఫినెట్గా ఒక అలాంటి క్రైమ్కి చాలా ఇమ్మీడియట్గా ఆకర్షితులయ్యే ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలు ఉంటారు. వాళ్ళని మాత్రం మనం తప్పకుండా పెట్టాలి. మన కరోనా తర్వాత అన్ఫార్చునేట్లీ మనం అందరం కూడా పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మొబైల్ ఫోన్ ఇవ్వడంతో కాదు, ఇచ్చే కంటే ముందు మనకి ఈజీ అవుతుంది కాదు, పెద్దలకు మనకు పని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంగేజ్ చేయడం మనకు కష్టం కాబట్టి బేబీ సిట్టర్గా ఒక మొబైల్ పడేస్తే వాడు చూసుకుంటాడనే భావన ఉండే అందరి తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరిక. కాబట్టి వాళ్ళు కన్జ్యూమ్ చేసే కంటెంట్, అది పార్న్ కావచ్చు, అది వైలెన్స్ కావచ్చు, అది డ్రగ్ అడిక్షన్ కావచ్చు, అది అమ్మాయిల పట్ల అశ్లీలంగా ప్రవర్తించే విషయం కావచ్చు, లేదు అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఆకర్షితులయ్యే విషయం కావచ్చు, ఏ కంటెంట్ అయినా సరే పిల్లల మనసులను, వాళ్ళ ఆలోచనల్ని విపరీతంగా ప్రభావితం చేసి వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేసే విధంగా ఈ రోజున మనకు ఇంటర్నెట్ ద్వారా, ఇన్స్టా ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా అన్హెల్ప్ఫుల్ కంటెంట్, విషతుల్యమైన కంటెంట్ బ్రెయిన్లోకి మనం చొప్పిస్తున్నాం. కాబట్టి లెట్ us బీ మోర్ అలర్ట్. మన పిల్లవాడు ఎలాంటి విష కంటెంట్ తీసుకుంటున్నాడు, అది మతం గురించి కావచ్చు, విద్వేషం గురించి కావచ్చు, లేదు అమ్మాయిల పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. చాలామంది స్కూళ్ళల్లో ఈ మధ్యకాలంలో అబ్బాయిలు
అమ్మాయిలకు సంబంధించి ఏదైనా చిన్న ఫ్రెండ్షిప్ అబ్బాయి అమ్మాయితో చేస్తే వెంటనే వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళ గ్రూప్లో షేర్ చేయడం, వాళ్ళ గురించి రాంగ్గా ట్రోల్ చేయడం, ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి ఈ భావజాలం వస్తుంది? ఎక్కడి నుంచి ఈ అమ్మాయిలు మనం తుదముట్టించాలనో, లేదు వాళ్ళను డీఫేమ్ చేయాలనో, లేదు వాళ్ళని అండ్రెస్ చేసి వాళ్ళందరికీ ఒక మాకరీలాగా చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, మన డేటాబేస్, మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఎక్కడి నుంచి వస్తుంది? మన చుట్టూరా పరిసరాల నుంచి వస్తుంది. మేజర్గా మన ఇంటర్నెట్ నుంచి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తుంది, ఫేస్బుక్ నుంచి వస్తుంది, ట్విట్టర్ నుంచి వస్తుంది, యూట్యూబ్ నుంచి వస్తుంది, ఇంటర్నెట్ కంటెంట్ నుంచి వస్తుంది. కాబట్టి వీటన్నిటి పట్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాన్ని ఈ అడోలసెన్స్ అనే సినిమా మనకు నేర్పిస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, ట్రై టు బీ అలర్ట్ వైల్ కన్జ్యూమింగ్ యువర్ కంటెంట్. కాబట్టి ఏ పిల్లవాడిలో ఏ విషనాగు దాగుందో, ఏ పిల్లవాడి మెదడులో రాక్షసత్వం సంతరించుకుంటుందో, కాబట్టి మనము వాళ్ళకిచ్చే ఫోన్లో తప్పకుండా మనం అలర్ట్ మెసేజ్ పెట్టాలి, వాళ్ళలో బేబీ లాక్స్ పెట్టాలి. పిల్లలతో పోట్లాడైనా సరే, మీరు పిల్లల్ని ఆర్గనైజ్ చేసే విషయంలో మీరు కనుక వెనకబడి ఉంటున్నారంటే దయచేసి మా లాంటి సైకాలజిస్టులు అందరూ కూడా రెడీగా ఉన్నారు మీకు సాయం చేయడానికి. ప్లీజ్ టేక్ ద హెల్ప్ అండ్ మేక్ యువర్ చిల్డ్రన్ బెటర్ యాజ్ ఎ బెటర్ సిటిజన్స్ టు బ్రింగ్ ద హ్యాపీనెస్ టు యువర్ ఫ్యామిలీ, టు హిమ్సెల్ఫ్ అండ్ టు ద నేషన్. అండ్ టేక్ కేర్. దయచేసి వీలైతే ఆ సినిమా చూడండి. దాని ద్వారా మీకింత మరింత విశ్లేషణగా అర్థం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే టీనేజర్కి సంబంధించి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం, తెలియజెప్పడం కూడా ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ స్ప్రెడింగ్ ద పాజిటివిటీ అండ్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నేషన్. వీఆర్ కలెక్టివ్లీ మనం అందరూ కూడా ఇలాంటి లెస్ అన్హెల్ప్ఫుల్ కంటెంట్ని మనం ఆపొచ్చు, మనం బెటర్ సిటిజన్ తయారు చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా?